ఆఖరి సిద్ధం సభ ఇక. ఇది దెందలూరు, భీమిలి, రాప్తాడు, ఈరోజు బాపట్ల జిల్లా, ఇది ఏది మేదరమెట్ల, ప్రకాశం జిల్లా, ఉమ్మడి జిల్లా. ఈ సిద్ధం సభ 4వ సభ జయప్రదం కాబోతుంది, సక్సెస్ కాబోతుంది. జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దాంట్లో ఏం అనుమానం లేదు. మరి 3 పార్టీలు వచ్చాయి కదా, బీజేపీ కలిసింది కదా నిన్న. పందులు 10 మంది వస్తున్నారు, సింహం సింగిల్ గానే వస్తుంది, జగనన్న ఒంటరిగానే వస్తున్నాడు. జగనన్న 2వ ముఖ్యమంత్రి కావడం ఖాయం. జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి 2 నెలల్లో మళ్ళీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నాం. దాంట్లో డౌటే లేదు. 175 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు కరాఖండే ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. దాంట్లో డౌటే లేదు. సర్వేలేమో టీడీపీకి సపోర్ట్ చేశాయని చెప్పుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ రీసెంట్ గా అన్నాడు. మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గతంలోని మాట. ప్రశాంత్ కిషోర్ కొత్తగా ఎవరు పార్టీ పెడితే కొత్తగా ఎంతమంది గుంపులు ఉంటే వాళ్ళ మాట చెప్తాడు. ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నాడు? బీహార్ లో రాజకీయ పార్టీలో రాజకీయం పనిచేసుకుంటున్నాడు ప్రశాంత్ కిషోర్ ఏ సర్వే చేసిండు? ఎక్కడ చేసిండు? నేను శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు తిరుగుతున్నా, ఎక్కడ కనపడలే ఆ టీము. పీకే ప్రశాంత్ గారి టీము ఎక్కడ కూడా కనపడలే. లేదు 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 ప్రశాంత్ కిషోర్ అనే టీము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ తోనే చెప్పించిండు ముందు జాగ్రత్తగా. ఒకప్పుడు లగడపాటి సర్వే అని చెప్పిస్తే లగడపాటి సర్వే ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా ఫెయిల్ అవుతుంది. దాంట్లో డౌటే లేదు. సో ఫైనల్ గా 175 టార్గెట్ అని జగన్ గారు అంటున్నారు కదా. అవును. సో ఎన్ని వచ్చే ఛాన్స్ ఉందంటావు? 175 అనే టార్గెట్ ఉంది మాకు. చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు అదురుకొని బెదురుకొని ఎక్కడ కూడా కాన్స్టిట్యూన్సీ అనేది ఇంతవరకు లేదు. ఎన్నికల వారంలో నోటిఫికేషన్ పడుతుంది, ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యూన్సీలో నిలబడుతున్నాడు అని చెప్పలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్. అందుకొరకే మేము కూడా 175 సిద్ధమని మేము చెప్తున్నాం. ఏ పార్టీ ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఎక్కడ నిలబడుతున్నారు చెప్పండి మీరు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి టికెట్లు రానోళ్ళను టికెట్లు వచ్చిన వాళ్ళను లాగేసుకొని చంద్రబాబు ఏమంటున్నాడు, జగన్తో అందరు మాతోనికి వస్తున్నారు, జగన్ పార్టీ అయిపోయిందండి. మేము ఎవరికైతే సర్వేలు రిపోర్ట్ల పలాని క్యాండిడేట్ పలాని వ్యక్తి గెలుస్తాడంటారో వాళ్ళకే మేము టికెట్ ఇస్తున్నాం. జగనన్న వాళ్ళకే ఇస్తున్నాడు. జగనన్న వారినే కంపల్సరీ గెలిపిస్తున్నాడు. దాంట్లో డౌట్ లేదు. జగనన్న ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికైనా మన పార్టీకి వెళ్ళి కంపల్సరీ గెలుస్తున్నారు. జగనన్న కంపల్సరీ మరొకసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. యుద్ధానికి సిద్ధం. అదే సిద్ధం అంటేనే యుద్ధానికి సిద్ధం అన్నట్లు. సంసిద్ధం అంటే సంసిద్ధం అంటే ఏంది? సంసిద్ధం అంటే వెనక్కి ముందలకి ఎక్కడ ఎటు కాకుండా అన్నట్లు సంసిద్ధం అంటే. సంశయం అంటేనే సంసిద్ధం, సంశయం అంటే సేమ్ అంతే. సంసిద్ధం అంటే ఒత్తునా పోదునా యుద్ధానికి అంటే ఇది యుద్ధానికి సిద్ధం అని నిలబడ్డట్లు అర్థం. సంసిద్ధం యుద్ధం సిద్ధం ఎంత తేడా ఉందో చూసుకోండి. ఆ అక్షరాల్లోనే అంత తేడా ఉంది. అయ్యా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత ఎక్కడ జరిగినా ఇంత లేదు, ఎక్కడ చూడలేదు. ఇక్కడ వరకు చాలా బాగుంది. అది మాకు దగ్గరలో జరగడం ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మేము చూడలేదు, కానీ మాకు దగ్గరలో ఉంది. మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఇంతమంది జనాలు వస్తున్నారు కదా, కానీ బీజేపీ, టీడీపీ, జనసేన ఇన్ని పార్టీలు వచ్చినప్పుడు ఎలా మీకు నమ్మకం జగన్ గారు? ఎంత మంది వచ్చినా గానీ ఇప్పుడు సాయం చేసిన వాళ్ళని ఎవరు మర్చిపోరు కదా. ఆయన చాలా మంచి చేస్తున్నారు, అది జనాలకు తెలుసు. దాన్ని బట్టి జనాలు ఓటేస్తారు. ఎంత మంది కలిసి వచ్చినా గానీ ఏం అవ్వదు కదా. ఈయన పథకాలన్నీ అనవసరమైన పథకాలు, డబ్బులు ఇచ్చేస్తున్నాడు, జడగొడుతున్నారు అని. తీసుకునేటప్పుడు మంచిగా తీసుకుంటారు, తీసుకున్న తర్వాత అందరు వేస్ట్ అనే మాట్లాడతారు. తీసుకునేటప్పుడే చెప్పుకోవచ్చు కదా వద్దని. ఈయన ఇలా ఇవ్వడం వల్ల రాష్ట్రం ఇంకో 30 సంవత్సరాలు వెనక్కిపోతుందని చంద్రబాబు గారు చెప్తున్నారు. అలా ఏముంటది కదా. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇంకా డబుల్ ఇస్తా అంటున్నాడు జగన్ గారి కంటే ఎక్కువ. మరి అప్పుడు ఇప్పుడే వెనక్కి వెళ్తే ఆయన డబుల్ ఇస్తే ఇంకా ఎక్కువ అయిపోద్ది కదా. దాని గురించి మరి సీఎం సార్ ఆయన చంద్రబాబు గారు ఆలోచించాలి కదా. పిల్లలకి అమ్మ ఒడి, ఈ నాడు నేడు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. పిల్లలకైతే అసలు మంచి ఫుడ్ ఇస్తున్నారు. జగనన్న గోరు ముద్ద గానీ, విద్యా కానుక గానీ, వసతి దీవెన చాలా బాగుంది. గవర్నమెంట్ అయిన పిల్లల గురించి ఇంతగా కేర్ తీసుకోలేదు, బాగుంది. కానీ పిల్లలు ఒక రోజు తిన్నది మళ్ళీ రోజు తినకుండా ఈ వారంలో మేనిఫెస్టో మంచిగా సిద్ధం చేశారు. చాలా బాగుంది. చిక్కీ గానీ, పిల్లకి పాలు, రాగి జావ గానీ మంచి పోషణ ఇస్తున్నారు పిల్లలకి. చాలా బాగుంది. ఖచ్చితంగా గెలిపిస్తాం. జగన్ గారు వచ్చిన తర్వాత మహిళలకి ఏం చేయలేదు, మహిళల మీద దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. అదేం లేదు. అమ్మఒడి డబ్బులు పడటం గానీ, పెన్షన్లు ఇవ్వటం గానీ, ఇంటింటికి వచ్చి
రేషన్ ఇవ్వటం గానీ దిశ యాప్ గానీ అన్ని చాలా మంచి పనులు చేశారు. దిశ యాప్ చూసుకున్నట్లయితే అసలు మహిళలకి ఎంత అవసరం అంటారు? అది చాలా అవసరం కాబట్టి అన్నయ్య అన్ని తెలుసుకొని ముందే మాకు పెట్టారు. కామెంట్లు జోకులు వేసుకుంటున్నారు కదా, నచ్చిన వాళ్ళు ఏదైనా కామెంట్లు వేసుకుంటారు. మాకు నచ్చింది, మాకు అన్న పెట్టిన పథకాలు గానీ అవి అన్ని మాకు బాగా నచ్చాయి. ఓకే, సో 170 స్థానాలు అయితే టార్గెట్. మరి ఖచ్చితంగా 175కి 175 వస్తాయి ఖచ్చితంగా. 3 పార్టీలు కలిసారు కదా అక్క. ఎన్ని గెలిచిన సింహం సింగిల్ గానే వచ్చింది, ఖచ్చితంగా గెలిసిద్ది. పవన్ కళ్యాణ్ గారు నమ్మరా? పవన్ కళ్యాణ్ గారు ఈసారి నన్ను గెలిపిస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను. గెలవక ముందు అన్ని చెప్తారు, గెలిచినాక ఏం చెప్పరు. ఆఖరి సిద్ధం సభ అసలు ఎలా ఉంటుంది, రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 1వ సిద్ధం సభ, 2వ సిద్ధం సభ 3 అయిపోయినాయి. 3 కూడా 3 రెట్లతో పెరుగుతూ వచ్చింది. ఇది 4వ సిద్ధం సభ. ఇక నలుమూలల నుంచి వచ్చినా కానీ ఇదంతా జన సముద్రం అయిపోయింది. కానీ ఇక్కడ ఏం లేదు, ఇక అంతా జగన్ సముద్రం. ఇది జన సముద్రం కాదు, ఇప్పుడు జగన్ సముద్రం. కాబట్టి మా జగనన్న చేస్తున్న చేయుత కానీ ఏ అయినా కానీ మాకు వచ్చిన నవరత్నాలు మొత్తం 9 పథకాల్లో కూడా దేశాన్ని ఎంతో, మా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిగా నడిపిస్తున్నాడు. కాబట్టి జనాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. 175కి 175 సీట్లు కన్ఫామ్గా మా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ నుంచి సపోర్ట్ వచ్చింది, అన్నిటి నుంచి సపోర్ట్ వచ్చింది కదా. పార్టీలు ఎంతమంది అన్ని పార్టీలు కాదు, దేశం మొత్తం ఏకమై వచ్చినా సరే 175 వైఎస్ జగన్. అదే మొత్తం నాకు 25 ఎకరాల పొలం ఉంది. ఎవడైనా సరే దమ్ముండవాడు ఎవడైనా సరే వస్తే 25 ఎకరాలు 175 రాసి ఇచ్చేస్తా, రమ్మని ఎవడైనా సరే. ఆడి జెండా ఆడే పట్టుకోవడం కుదరదు. అయ్యే టీడీపీ ఓడి జెండా పట్టుకుని ఆడ ప్రజల కోసం ఆడి జెండా ఊపుతుంటే ఇంకా ఆడి జెండా ఆడికే పట్టుకోవడం కుదరదు. ఇంకా ఆడేం చేస్తాడు? బాగానే ఉన్నదన్న, సిద్ధం సభ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈసారి 24 సీట్లు ఇచ్చారు కదా, 24 నాకే అంటున్నాడు. 24 కూడా రావు జగన్. పవన్ కళ్యాణ్కి 24 కూడా రావు. 24 కూడా రావా? ఇచ్చిందే 24 కదా. అసలు పవన్ కళ్యాణ్ తప్పు చేసింది ఏంటంటే కలత్తమే తప్పు చేశాడు పవన్ కళ్యాణ్. అది జగన్ ఒంటరిగా పోరాడినట్టు ఆయన కూడా పోరాడాల్సింది. ఆయన కలత్తమే తప్పు చేశారు. అది ఇప్పుడు చంద్రబాబు గారు అయితే పులివెందుల్లో ఓడిస్తాను నేను, డైరెక్ట్ గా పులివెందుల టచ్ చేస్తానికే లేదు. జగన్ కుప్పంలో కూడా జగన్ టచ్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏడా గెలవడు. అది ఆయన ఉన్న పేరు మొత్తం బాగొట్టుకున్నాడు. జగన్ ఉన్నంతకాలం టీడీపీ రాదు, అంతే. పొత్తులు వచ్చిన పార్టీలు కూడా అవి పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వచ్చింది. అది అయితే ఈయనిచ్చే పథకాల వల్ల రాష్ట్రాలు వెనకపోయాయి. రాష్ట్రాలు 30 సంవత్సరాలు వెనకపోయి ప్రజలందరినీ ద్రోహం చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఏమి లేదు, కొత్తదే అదంతా. ఉపయోగంగా ఉన్నాయి పథకాలు నాకు వచ్చినాయి. ఏమేమి వచ్చాయండి? నాకు ఆటో వచ్చింది, ఆటో పథకం వచ్చింది. ఆటో వచ్చింది. ముఖ్యంగా ఆటో వాళ్ళకి ఎందుకండి, ఆటో ఎక్కి దిగితే 50 రూపాయలు తీసుకుంటున్నారు, 30 రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. ఆటో వాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్, బ్రేకు అవి చేపించుకోవడానికి ఇచ్చాడు. ఉపయోగమే. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఈ సిద్ధం సభ ద్వారా అపోజిషన్ పార్టీ మొత్తానికి? అపోజిషన్ పార్టీ మొత్తానికంటే వచ్చేది జగనే. ఫిక్స్, అది ఫిక్స్. మా ఇంట్లోనే 3 లక్షలు వచ్చినాయి. ఇంట్లోనే మా కొడుక్కి 15,000 పడ్డాయి. మా అమ్మకి చెయ్యొత్త, మా భార్యకి డోక్రా, మా అమ్మకి డోక్రా, నాకు ఆటో డబ్బులు, అన్ని పథకాలు వచ్చినాయి. మా కరెంటు బిల్లు కూడా లేదు, ఫ్రీ. అది